ఇప్పుడు ఇన్ని రోజులు మీరు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. ఏ ప్రభుత్వంలో మీరు డైరెక్ట్ వెళ్ళింది లేదు, జాయిన్ అయింది లేదు. బట్ ఇప్పుడు ఎందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జాయిన్ అయ్యారన్నది ఇక్కడ క్వశ్చన్. మనిషి అనేవాడు ఆశాజీవి. ప్రతి ఒక్కరికి ఒక ఆశ, ఒక కోరిక ఉంటుంది. నేను కూడా ఏదో పార్టీలో ఇప్పుడు జాతి కోసం అన్ని సంవత్సరాలు పనిచేశాను. నేను విలేకరిగా కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జాతి కోసం దాదాపు 15 ఏళ్ళు పనిచేశాను. ఏదో 29లో గిరిజనులకు ఒక ఎస్టీ రిజర్వేషన్ వస్తుంది. ఆ రోజు అవకాశం వస్తే నేను కూడా శాసనసభలో ఒక గిరిజన సభ్యుడిగా నా జాతి అభివృద్ధి చేసేకి ఏదో ఒక అవకాశం వస్తుందేమో. ఏదో ఒక అవకాశం రావాలంటే నేను గిరిజన నాయకుడిగా పోరాటం చేస్తే నేను ఎక్కడా కూడా గెలవలేను, నన్ను ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేయరు పబ్లిక్. కాబట్టి నేను పబ్లిక్ జనాలు యాక్సెప్ట్ చేయాలంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా, తెలుగుదేశమా, కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. కాబట్టి నాకు బెస్ట్ అనిపించాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్. ఈయనతో పాటు దాదాపు ఆయన వయసు 50 ఇయర్స్, నా వయసు 35. ఒక 20-25 సంవత్సరాలు రాజకీయం చేయొచ్చు అనే ఉద్దేశంతో, అలాగే ముఖ్యంగా గతంలో వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు మా గిరిజనులకు సోనియామ్మ గారు కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, ఎన్నో భూములు ఇవ్వడం అయితేనేమి, ఇల్లు కట్టడం అయితే జరిగింది మా గిరిజనులకి. కాబట్టి వారి అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతో నేను వైఎస్ఆర్ పార్టీలోకి జాయిన్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే ఆ అభిమానంతో జాయిన్ అయ్యారంటే ఓకే. బట్ ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్టీలోకి వరకు అంటే ప్రీవియస్ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ స్కీమ్స్ అన్నీ తీసేయడం జరిగింది. మీకు కూడా తెలుసు, కళ్యాణ లక్ష్మి తీశారు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాల్సిన లోన్లు ఇవ్వట్లేదు, అనేక సంక్షేమ స్కీమ్స్ మొత్తం ఆపేశారు. ఈవెన్ విదేశాల్లో చదువుకున్న విదేశీ ఇవన్నీ కూడా ఆపేశారు. ఇవన్నీ ఆపినా సరే మీరు ఎందుకని వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారు? అంటే మీకు అర్థం కాని విషయం ఏముందంటే, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన స్కీమ్స్ వల్ల గిరిజనులు ఎంత మాత్రం అభివృద్ధి చెందారు? అభివృద్ధి చెందలేదంటారా? గిరిజనులు అభివృద్ధి చెందితే చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోతాడు? ఈరోజు 7 మంది ఎమ్మెల్యేలు, గిరిజన ఎమ్మెల్యేలు ఉంటే వన్ సైడ్ సాలిడ్గా జగన్మోహన్ రెడ్డి గారికి 7 మంది ఎందుకు గెలిపిస్తారు? సరే, మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ గిరిజనులు అభివృద్ధి చెందింటే ఆ రోజు ఒక టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారా? పోనీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సపరేట్ చేశారా? పోనీ మైదాన ప్రాంతం నుంచి కనీసం ఒక ఎస్టీ కమిషన్ మెంబర్ ఒక గిరిజనుడికి ఇచ్చాడా? పోనీ మన ఈ టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల విషయంలో గిరిజనులు రాజకీయంగా చైతన్యపరిచేందుకు ఆయన ఎంతైతే కావాలో అంత మించి మాకైతే చేస్తున్నాను. ఇప్పుడు చిన్న పొరపాట్లు ఆటుపాటు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి జరిగింది గిరిజన సంక్షేమ శాఖలో. ఈరోజు చెప్తున్నాను నేను, ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో మా గిరిజన సంక్షేమ శాఖలో అవినీతి జరగలేదని చెప్పి మాట్లాడేదమ్ము తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందా? గ్రూప్ 2 కోచింగ్ అని, గ్రూప్ 1 కోచింగ్ అని, అలాగే బిఏ స్కీమ్ అని, స్కాలర్షిప్లు అని చెప్పి, అడ్వర్టైజ్మెంట్లు అని చెప్పి అసలు విచ్చలవిడి దోపిడీ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దోపిడినంతా అరికట్టాలనే ఉద్దేశంతో కొన్ని స్కీములు తీసేసిన మాట వాస్తవం. మేము గతంలో ఇప్పుడు కలిసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాము, తెలుగుదేశం పార్టీలో అవినీతికి పాల్పడి మన అనర్హత ఏదైతే స్కీమ్లో లబ్ధి పొందినారో అవన్నీ దుర్వినియోగమైనాయి. కాబట్టి ఈ గవర్నమెంట్లో అలా కాకుండా కొన్ని స్కీములు ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో మేము ప్రపోజల్ చేస్తాం. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకొని గిరిజనులకు ఏవైతే అవసరమో అవన్నీ తప్పకుండా ఆయన ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అనేది చాలా కీలకం. ఇప్పుడు గిరిజనులు, ఎస్టీ ఈ సామాజిక వర్గాల్లో ఇప్పటికీ స్టిల్ పెళ్ళిళ్ళు చేయడానికి స్ట్రగుల్ పడే ఫ్యామిలీస్ చాలా ఎక్కువ. కళ్యాణ లక్ష్మి అనేది చాలా తోడ్పాటు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు. ఈరోజు గిరిజనులు ఎవరు కూడా ఇంగ్లీష్ మాట్లాడలేని పరిస్థితి, గ్రామాల్లో వెళ్ళి చదువుకోలేని పరిస్థితి. ఈరోజు ఆయనేమి ఈ కళ్యాణ లక్ష్మి కావచ్చు, లోన్లు కావచ్చు, ఇవి కాదు. గిరిజనులు ఆర్థికంగా బలపడాలంటే ఫస్ట్ విద్యను, ఉన్నత విద్యను అభ్యసించి అగ్రకులాల వాళ్ళతో పాటు ఇంగ్లీష్లో ఈరోజు స్వచ్ఛంగా మాట్లాడేదానికి, ఇంగ్లీష్లో నీట్గా చదువుకునేదానికి సదావకాశం కల్పిస్తున్నాడు. ఈరోజు స్కూల్స్ మీరు చూసినట్లయితే అసలు నేను అనుకుంటాను ఇప్పటికీ, నేను చదివే కాలంలో ఇటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితే నేను ఖచ్చితంగా ఐఏఎస్, ఐపీఎస్ అయ్యాను. ఆ రోజుల్లో మేము తిమ్మాపురం రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివినా కూడా ఎంసెట్లో నా ర్యాంక్ 14,000. అంటే ఆ రోజుల్లోనే తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నా. ఈ రోజు అదే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో మేము చదివింటే 14,000 కాదు 1,400 తెచ్చుకునేవాడిని.